రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సందర్భంగా కూకట్పల్లి మలేషియన్ టౌన్షిప్లో సంక్రాంతి వేడుకలు అంబరన్నంటాయి. భోగి మంటలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, కళాకారుల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. టౌన్షిప్లోని వాసులంతా ఒకచోట చేరి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కాగా ఈ వేడుకల్లో నార్త్ ఇండియన్స్ కూడా సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలో సంక్రాంతిని లోడి పండుగగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే వారు కూడా సాంప్రదాయ నృత్యాలతో తెలుగు వారితో కలిసి సందడి చేయడం అందరిలో ఖుషిని నింపింది. పల్లె వాతావరణాన్ని హైదరాబాద్ నగరానికి రెయిన్ట్రీ పార్క్ తీసుకొచ్చి మా రెసిడెంట్స్ కోసం ఇక్కడ గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు భోగి, అందరికీ భోగి శుభాకాంక్షలు కూడా. భోగి భోగభాగ్యాలను ఇచ్చే పండుగ. ఈ పండుగ సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించి స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అనేది ఒక నమ్మకం. పెద్దలు మనకు చెప్పింది అదే. ఈరోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు వాళ్ళ తర మీద పోయటం ద్వారా వాళ్ళకి జ్ఞానధారాలు తెరుచుకుంటాయి అనేది కూడా సాంప్రదాయం. సో బొమ్మల కొలువులు అవి పెట్టి భోగిని చాలా ఘనంగా జరుపుతున్నాం మా టౌన్షిప్లో. రేపు సంక్రాంతి, తమిళనాడులో పొంగల్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తాం. పంటలు అన్నీ కూడా మన ఇంటికి చేరి రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా పాడి పంటలతో ఉండే రోజు. సో ఆ పండుగను కూడా గొప్పగా ఘనంగా రేపు నిర్వహించబోతున్నాం. మూడో రోజు కనుమ రోజు పశుపక్ష్యాదులతో మన అనుబంధాన్ని తెలియజేసే పండుగ. మన పశుపక్ష్యాదులు వాటితో కలిసి మనం వ్యవసాయం చేసి, మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం, మన పశుపక్ష్యాదులు వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాం. ఆ పండుగ వాటి కోసం కేటాయించింది. వాటిని బాగా అలంకరించి ఆ రోజు వాటికి ఇష్టమైన చెరుగ్గాళ్ళలో బెల్లం అవి ఆ పశువులకి సమర్పించి వాటిని కూడా మన కుటుంబ సభ్యుల్లాగా చూసుకునే పండుగ. 3 రోజులు అత్యంత ఘనంగా పల్లె వాతావరణాన్ని ఇక్కడ ప్రతిబింబించేటట్టు ఏర్పాట్లే చేశాం.